హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకి నచ్చేలాగా వాళ్ళ లంచ్ బాక్స్లో కూడా మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టే ఫ్రైడ్ రైస్ చూపిస్తాను అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు. లంచ్ బాక్స్ అయితే మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు. మమ్మీ సూపర్, చాలా చాలా బాగుంది, ఎప్పుడు ఇలాగే చేసి పెట్టాను అంటారు. అంత బాగుంటుందండి. ఇది ఏంటంటే సోయా అండ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి. సూపర్ అండ్ ఎమ్మీ టేస్టీగా ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు చూసి ట్రై చేసి పిల్లలకి పెట్టేయండి. దీనికోసం ఇక్కడ మిల్ మేకర్ని చిన్నగా నానబెట్టుకొని చిన్నగా పీసెస్లా కట్ చేసుకున్నాను. అలాగే పన్నీర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కాజు, క్యాప్సికమ్, టమాటా ముక్కలు, కొత్తిమీర, క్యారెట్. మనం ఫ్రైడ్ రైసెస్ ఏ ఫ్రైడ్ రైస్ అయినా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ చాలా అంటే చాలా చిన్నగా చాప్ చేసుకోవాలండి. అప్పుడే బాగుంటున్నాయి ఫ్రైడ్ రైస్. గట్టిగా మనం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే అవి కొంచెం ఉడకకుండా నోటికి గట్టిగా తగులుతూ ఉంటాయి. అందుకోసమని మనం ఏ వెజిటేబుల్స్ వేసుకున్నా చాలా సన్నగా అయితే చాప్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ బటర్, అలాగే 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. పిల్లలే కాబట్టి బటర్ మనం కొంచెం వేసుకోవచ్చండి, ఏం కాదు. లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. వేసుకొని తర్వాత దాంట్లోకి బిర్యానీ మసాలా పౌడర్, అలాగే కాజు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పన్నీర్ పీసెస్ కూడా వేసుకొని కొద్దిగా లైట్గా ఇట్లాగా ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లోకి మనం నానబెట్టుకొని ముక్కలు కట్ చేసుకున్న మిల్ మేకర్ సోయాస్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బటర్లో అలాగే ఆయిల్లో కొంచెం మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే క్యాప్సికమ్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు అన్ని అయితే వేసేసుకోవాలి. చాలా అంటే చాలా సన్నగా అయితే పీసెస్ కట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 పావు స్పూను పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను. పిల్లలకి రెగ్యులర్గా మనం లంచ్ బాక్స్లో రైస్, కర్రీ అలా పెడుతుంటే వాళ్ళు ఇష్టంగా తినరు కదా, ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూను మీగడనైతే యాడ్ చేస్తున్నానండి. మీగడ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను పీస్కి సరిపడా సాల్ట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. పిల్లలకి ఫ్రైడ్ రైసెస్లో పాలక్ రైస్, అలాగే బీట్రూట్ రైస్, క్యారెట్ రైస్, గ్రీన్ రైస్, పుదీనా రైస్, ఇలా డిఫరెంట్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇటువంటి లంచ్ బాక్స్లో ట్రై చేయండి. పిల్లలు ఎంత హ్యాపీగా ఇష్టంగా లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని తినేసి వస్తారో చూడండి. వాళ్ళు హెల్తీగా ఇష్టంగా తింటేనే కదండి మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందుకని ఇలా కొంచెం డిఫరెంట్గా వీక్లీలో 2 టైమ్స్ అన్నా ఇలాగ ఫ్రైడ్ రైసెస్ చేసి పెట్టండి. వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారో చూడండి. మనకి లంచ్ బాక్స్ కూడా ఖాళీ చేసేసి మమ్మీ సూపర్ అని కూడా అంటారు, అంత బాగుంటాయి. ఇవి కొంచెం కుక్ అయిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న 1 కప్ రైస్ని అయితే వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను పీస్కి సరిపడా సాల్టే వేసుకున్నాను, కానీ ఇక్కడ రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ తోటి కొంచెం మిస్టేక్స్ అట్లా వస్తూ ఉంటే ఏమనుకోకండి, బాగా కొంచెం గొంతు ఇదిగా ఉంది, అందుకనే వాయిస్ ఇట్లా వస్తుంది. కానీ వీడియోస్ అప్లోడ్ చేయొద్దని అనుకుంటే నాకు వ్యూస్ అనేవి 3900 వ్యూస్ నుంచి 2000కి అయితే పడిపోయిందండి వాచ్ అవర్. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని ఇట్లాగైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మ్యూజిక్ ఇస్తుంటే కాపీరైట్స్ పడుతున్నాయి. అందుకని రోజు ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేద్దామన్నట్టు వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే పెడుతున్నాను. రెడీ అయిపోయిందండి ఎమ్మీ అండ్ టేస్టీ సోయా పన్నీర్ ఫ్రైడ్ రైస్. మీకు నచ్చిందా, ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా అయితే వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.